ఇస్తాడు. ఏపీలోనే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ని కుప్పంలో ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. టాటా సంస్థ సహకారంతో వ్యక్తిగత వైద్య రికార్డులను డిజిటలైజ్ చేసేలా నెర్వ్ సెంటర్ కార్యకలాపాలు చేపడుతున్నామని తెలిపారు. కుప్పంలోని 13 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా తాను ఎప్పుడూ తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేయలేదని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదన్నారు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే 2 రాష్ట్రాలు బాగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఈ మంత్ 20కి 25 లేకపోతే మంత్ ఎండ్కు లేకపోతే ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది. దాని ప్రకారం ఫస్ట్ డేనే కదా ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఐడియా ఇస్తాం. సుపరిపాలనలో తొలి అడుగు. అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం. తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే నేను పోతే ఒక 20 ఏళ్ళు తిరిగినప్పుడు 4, 5 మంది 7 మందికి ఇచ్చారు. 7 మందికి ఇచ్చామంటే 1,05,000 రూపాయలు ఒక కుటుంబానికి ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. అదే మరి పెన్షన్ ఒకేసారి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాం. ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడుతూ ఉంటాయి. అదే మనకు కూడా వస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, మెంబర్స్కి ఇస్తున్నాం. టోటల్గా